అమ్మా త్వరగా రండమ్మా. ఉండరా వస్తున్నా. రండి. ఏమండి త్వరగా పదండి. రండి రండి. మీ అందరికీ తెలుసు, నేను చిన్నప్పటి నుంచి మీరు లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. కానీ నా అర్థం లేని ఆవేశం వల్ల మీ అందరికీ దూరం అయ్యాను, నరకం అనుభవించాను. నా వల్ల మీరు అమ్మ చాలా ఇబ్బంది పడ్డారు. నా కోసం మీరు అమ్మతో గొడవ పడ్డారు. దానికి నేను చాలా బాధపడుతున్నాను. అత్తయ్య గారు, వీళ్ళందరికన్నా ఎక్కువగా నేను మిమ్మల్ని మామయ్య గారిని బాధ పెట్టాను. ఒక తండ్రి స్థానంలో ఉండి మామయ్య గారు నన్ను నిలదీయటం తప్పు కాదు, కానీ తండ్రి తర్వాత తండ్రిగా గౌరవించాల్సిన మామయ్య గారిని నేను మాటలతో బాధ పెట్టడం తప్పు. మీ అల్లుడిగా ఏ రోజు మీకు నేను గౌరవం ఇవ్వలేదు, కానీ మీరు నన్ను గౌరవించారు. లేక నా భార్య. భార్య అంటే ఏంటో లేక గురించి నిజం తెలిసాకే నాకు అర్థమైంది. తను నేను తినకుండా ఏ రోజు తినలేదని తెలిసినప్పుడు నన్ను నమ్ముకున్న వచ్చిన అమ్మాయికి కనీసం కడుపు నిండా తినే భాగ్యం కూడా కల్పించలేకపోయానని నాలో నేనే కుమిలిపోయాను. నన్ను నేనే అసహించుకున్నాను. నిజంగా నువ్వు లేఖ గురించి చెప్తుంటే అర్థం చేసుకోలేకపోయానమ్మా. నాకు విడాకులిచ్చి తను ఇంకో పెళ్లి చేసుకోమని చెప్తే తనేముందో తెలుసా అమ్మా? మీరు కావాలంటే ఇంకో పెళ్లి చేసుకోండి, నేను సంతోషంగా విడాకులిస్తాను, కానీ మీ స్థానంలో మాత్రం ఇంకొకరికి చోటు ఇవ్వలేను అంది. అంత గొప్పదమ్మా నీ కోడలు. నన్ను క్షమించువలేక. ప్లీజ్ వదినా, నాకు ప్రాణభిక్ష పెట్టొదినా. ఎందుకు క్షమించాలత్తయ్య? చెప్పండి అత్తయ్య, ఎందుకు క్షమించాలి? నేను పడ్డ నరకం మీకు తెలుసు, నేను పడ్డ అవమానాలు మీకు తెలుసు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నానో మీకు తెలుసు. వాటన్నిటికీ కారణమైన మీ అబ్బాయిని నేను క్షమించాలా? లేక ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? ఇన్ని రోజులు కష్టపడి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నా? లేక నువ్వేనా ఇలా మాట్లాడేది? ప్లీజ్ బాబు గారు, మీరు మాట్లాడొద్దు. మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. ఎందుకు ఇలా చేసావే? ఎందుకు ఇలా చేసావు? చెప్పు చెప్పు చెప్పు. ఆగండి. తనని అడగాల్సింది మీరు కాదు, నేను అడగాలి. నన్ను మోసం చేశావా?